ప్రేమధార బైబిలు అధ్యయన పాఠశాల శ్రోతలకు స్వాగతం. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం యెషయా గ్రంథం 6వ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయంలో యెషయా తన ప్రవక్త పరిచర్యకు దేవుని నుండి పిలుపునందుకున్నాడు. అతనికి సేవార్థమై అంతర్వీక్షణం అనుగ్రహించబడింది. అతడు దేవాలయంలో సేవాదర్శనం చూచాడు, దేవుని పరిశుద్ధ దర్శనం చూచాడు. దేవుడు ప్రవక్తను అతని పెదవులను ముట్టి సేవార్థమై పంపుతున్నాడు. వివరాలు వినండి. అసలు యెషయా గ్రంథం ఈ అధ్యాయంతోనే ఆరంభమైందా అనిపిస్తోంది. ఇంతవరకు యెషయాను గురించిన వ్యక్తిగత విషయాలేవీ చెప్పబడి ఉండలేదు. మొదటి వచనం, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచాను. రాజైన ఉజ్జియా చనిపోయాడు. ఇది యెషయాకు విషాద వార్త. ఉజ్జియా మంచి రాజు, అతడు చనిపోయాడు. యెషయా ఎంతో సంతాపం చెందాడు. దక్షిణ రాజ్యంలో ఉజ్జియాతో మంచి రోజులు గతించాయి. అతడే చిట్టచివరి మంచి రాజు. అతని తరువాత రాజ్యమందు దేవుని మహిమ అంతర్ధానమైంది. ఉజ్జియా కాలంలో ఫిలిష్తీయులు, అరబ్బీయులు, అమ్మోనీయులు పూర్తిగా అణిచివేయబడ్డారు. ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించాడు. దేవుని వాగ్దానం ప్రకారం యూదా రాజ్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఉజ్జియా మరణంతో యూదా జాతీయ ప్రతిష్ఠ అంతరించిందనే చెప్పాలి. ఉజ్జియా చనిపోయినప్పుడు యెషయా ఎంతో విచారించాడు. యెషయాకు ఎంతో ఆందోళన కలిగింది. మంచి రాజును జాతి కోల్పోయింది. శత్రువులు చుట్టూరా అదను కోసం చూస్తున్నారు. దేశంలో కరువు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. యెషయా మానసికంగా ఎంతో కుంగిపోయాడు. అందుకే అతడు ఆ రోజు దేవాలయానికి వెళ్లాడు. అక్కడ దేవుణ్ణి కలుసుకున్నాడు. కీర్తనలు 29 వచనం 9, ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అంటున్నాయి. ఉజ్జియా రాజు చనిపోయాడు, కాని రాజులకు రాజైన యెహోవా సజీవుడు. ఆయన సింహాసనాసీనుడు, ఆయన సార్వభౌముడు. యెషయాకు సజీవ దేవుని ప్రత్యక్షం, యెహోవా దర్శనం కలిగింది. యెషయా సజీవ దేవుణ్ణి, మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి కన్నులారా చూచాడు. సింహాసనాసీనుడై ఉన్న దేవుణ్ణి చూచాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయాన్ని నింపివేశాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకుంటూ 2 ఎగురుతున్నాయి. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గానప్రతిగానాలు చేస్తున్నారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుతూ మందిరము ధూమముతో నిండిపోయింది. ఉజ్జియా సింహాసనం త్రుటిలో ఖాళీ అయింది, కాని దేవుని సింహాసనం నిత్యమూ నిలిచి ఉంటుంది. దానిపై ఆసీనుడైన వాడు నిత్యుడు. దేవుడు మహోన్నతుడై ఉన్నత సింహాసనముపై కూచుండి పరిపాలిస్తున్నాడు. ఆయన నీతి ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. ఆయన పాపముతో ఎన్నడూ రాజీపడడు. శరాపులు ఆయన సింహాసనాన్ని పరివేష్టించి ఉన్నారు. పరలోకంలో దేవుని సమక్షంలో శరాపులున్నారు. శరాపు అంటే దహనం అని అర్థం. పాప పరిహార బలిని సూచించే పదమిది. కెరూబులు కూడా దేవుని సింహాసనము ఎదట ఉంటారు. శరాపులు పాపాన్ని పసిగడితే కెరూబులు దేవుని పరిశుద్ధతను ప్రకటిస్తాయి. శరాపులు బలమైన జీవులు,
కెరూబులు సాత్విక జీవులు. యెహెజ్కేలు, ప్రకటన గ్రంథాలలో కెరూబులు, శరాపులు కనిపిస్తారు. శరాపులను యెషయా తన దర్శనంలో చూచాడు. దేవుని పవిత్రతను, పరిశుద్ధతను కాపాడే శక్తివంతమైన జీవులు శరాపులు. దేవుడు మహోన్నతుడు. దేవుడు పాపాన్ని ఎంతమాత్రమూ సహించడు. పాపం ఒక దుష్టశక్తి. కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను పాపం నాశనం చేస్తుంది. దేవుడు పాపాన్ని పూర్తిగా పరిహరిస్తాడు. ఆయనకు పాపం పొడేగిట్టదు. తన సృష్టిలో పాపం ఏ రూపంలోనూ ఉండకూడదని దేవుని చిత్తం. దేవుని పరిశుద్ధత, దేవుని నీతి ఈ రోజున కూడా విశ్వాసులకు కనిపించవలసిన దర్శనం. దేవుని సింహాసనం పాపంతో ఎన్నటికీ రాజీ పడదు. యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడూ దేవుని వద్దకు రాలేడు. యేసే పాప పరిహారకుడు. దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దేవుని కృపాసనాన్ని సమీపించడానికి యేసు తప్ప మరో మార్గం లేదు. దేవుని పరిశుద్ధ నినాదాల మధ్య దేవుని సింహాసనమును, దానిపై ఆసీనుడైన మహాదేవుణ్ణి యెషయా చూచాడు. 5వ వచనం, యెషయా అన్నాడు, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను. నేను నశించాను. రాజు, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను నేను కన్నులార చూచాను. యెషయా దేవుని పరిశుద్ధ దర్శనాన్ని చూచిన మీదట తానెంత అపవిత్రుడో తేటగా చూడగలిగాడు. దేవుని వెలుగులో మనము ఏమై ఉన్నామో తేటగా చూడగలుగుతామో 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెబుతోంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. అప్పుడు యెషయాకు కనబడిన దర్శనమే మనకు తప్పక కనపడుతుంది. యోబు కూడా మొదట్లో తానేదో స్వతహాగా నీతిమంతుణ్ణి అనుకున్నాడు. అయితే దేవుణ్ణి చూచాక అసలు వాస్తవాన్ని గ్రహించాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలలో అతడేమన్నాడు? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుతున్నాను. ఆయన వెలుగులో నిన్ను నీవు చూచుకో. అప్పుడు ఆయన రక్తం నీకు అవసరమని, నిన్ను కడిగే శక్తి ఆయన రక్తానికే ఉందని గ్రహించగలుగుతావు. పత్మసు ద్వీపంలో ప్రవాసి అయిన యోహానుకు అదే అనుభవం కలిగింది. ప్రకటన 1వ అధ్యాయం 17వ వచనం, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నది. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల వద్ద పడ్డాను. దానియేలుకు కూడా అచ్చం ఇలాంటి అనుభవమే కలిగింది. దానియేలు 10వ అధ్యాయం 8వ వచనం, నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనాన్ని చూచాను. చూచినందున నాలో బలమేమీ లేకుండా పోయింది. నా సొగసు వికారమైంది. బలము నా యందు నిలువలేదు. అలాగే దమస్కు మార్గంలో తార్సువాడైన సౌలు యేసు ప్రభువును కలుసుకున్నవాడై ఆ వెలుగును చూచి నేల మీద పడిపోయాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో తన అనుభవాన్ని వివరిస్తూ పౌలు అన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండేవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. పరిసయ్యుడు, స్వనీతిపరాయణుడు యేసును చూడగానే మారిపోయాడు. అదే అనుభూతి యెషయాకు కలిగింది. 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా వద్దకు ఎగిరివచ్చి నా నోటికి దానిని తగిలించి అన్నాడు, ఇది నీ పెదవులకు తగిలింది గనుక నీ పాపానికి ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది. శ్రోతలు వింటున్నారా?
శరాపు తెచ్చిన నిప్పు కణికే ఎక్కడిది? అది బలిపీఠముపై నుండి తేబడింది. అది దహన బలిపీఠం. దహనబలి పాపపరిహారానికి సంకేతం. యెషయా 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు పుట్టుక ప్రవచించబడింది. అయితే ఒక్క మాట, మనలను రక్షించింది యేసు అవతారం కాదు, ఆయన శిలువ మరణం. అదే మనల్ని రక్షించింది. యెషయాకు ఇప్పుడు దహన బలిపీఠం మీది అగ్ని కావాలి. దహన బలిపీఠము అంటే యేసుక్రీస్తు మరణం. కణకణ మండే ఈ అగ్ని యేసు రక్తానికి సూచన. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధపరుస్తుంది. నా పెదవులు అపవిత్రమైనవి, నేను అపవిత్రుడను అని యెషయా ఒప్పుకున్నాడు. మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీతిమంతుడు, నిజం, ఆయనే మనల్ని పవిత్రులనుగా చేసేవాడు. ప్రియ శ్రోతలారా, యెషయా చూచింది మహిమలోని యేసునే. అతని పెదవులకు శరాపు అంటించిన అగ్ని యేసుక్రీస్తే. ఆయనే లోకరక్షకుడు. యోహాను 1వ అధ్యాయం 29వ వచనం. లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల యేసే. యెషయా పెదవులకు దేవుని అగ్ని అంటింది. పవిత్రమైన పెదవులు గలవాడై అతడు తన ప్రవక్త పరిచర్యను ఆరంభించాడు. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక వ్యక్తి ఆక్రందన వినండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి! ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవరు విడిపిస్తారు? దేవుని కొరకు ఎవరు తమ స్వశక్తితో సమర్పించుకోజాలరు? దేవుని ఆత్మలేనిదే ఎవరూ దేవుణ్ణి మెప్పించలేరు. ఫలభరితమైన సేవ చెయ్యజాలరు. దేవుని కోసం ఫలించడం అది దేవుని కృప మాత్రమే. మానవుడు తన అశక్తతను ఒప్పుకోక తప్పదు. యేసుక్రీస్తు యొక్క విమోచనాత్మక కృపను వ్యక్తిగత జీవితాలకు మనం అన్వయించుకోవాలి. యెషయా పెదవులు దేవుని అగ్నితో శుద్ధి అయిన తరువాత ఏమి జరిగింది? యెషయా 6వ అధ్యాయం 8వ వచనం. ప్రభు అన్నాడు, నేను ఎవరిని పంపేది? మా నిమిత్తము ఎవడు వెళుతాడు? నేను ఈ మాట విన్నాను, అన్నాను, చిత్తగించు ప్రభు, నేనున్నాను, నన్ను పంపు. ఆయన అన్నాడు, నీవు పోయి ఈ జనులతో అను, మీరు నిత్యము వింటూ ఉంటారుగాని గ్రహించరు, నిత్యము చూస్తూనే ఉంటారుగాని తెలుసుకొనరు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకుండా ఈ జనుల హృదయము క్రొవ్వజేసి, వారి చెవులను మందపరచి, వారి కండ్లు మూయించు. శ్రోతలు వింటున్నారా? ఇంతవరకు యెషయా దేవుని పిలుపు విని ఉండలేదు. చాలామంది క్రైస్తవులు దేవుని పిలుపును వినని వారున్నారు. దేవుడు వారికి ఏదీ చెయ్యమని చెప్పడు. ఎందుకనగా వారి పెదవులు శుద్ధి పొంది ఉండలేదు. దేవుడు తన వాక్యాన్ని ఎవరు ప్రకటించినా వాక్యాన్ని ఆశీర్వదిస్తాడు నిజమేగాని, దానిని ప్రకటించే వ్యక్తి జీవితం శుద్ధి పొందనిదైతే అతనికి శ్రమ. దేవుడు మురికి పాత్రను వాడుకోడు, ఇది నిజం. అటివారి మీదికి దేవుని శిక్ష వస్తుంది. దేవుడు అంటున్నాడు, మా నిమిత్తము ఎవరు వెళ్తారు? మా నిమిత్తము అంటూ త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మాట్లాడడం గమనించండి. యెషయా దేవుని పిలుపు విన్నాడు. వెంటనే బదులు చెప్పాడు. అన్నాడు, నేనున్నాను, నన్ను పంపండి. యెషయా శుద్ధి పొందాడు. వెంటనే సేవ కొరకై పిలుపు విన్నాడు. సేవకు సిద్ధమయ్యాడు. దేవుని సజీవ స్పర్శ, అగ్ని స్పర్శ అతని ఆశలను, అభిరుచులను పూర్తిగా మార్చివేసింది. యెషయాకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలు జాతికి యెషయాను దేవుడు ప్రవక్తగా నియమించాడు. ప్రజలు ఆధ్యాత్మికంగా గుడ్డివారు, చెవిటివారు. వారి హృదయాలు ఎంతో కఠినమైనవి. దేవుడు వారి లోపల ఉన్నదంతా బయటపడేస్తున్నాడు.
దేవుడు హృదయాలను కఠినపరచడు, కఠిన హృదయాలను బట్టబయలు చేస్తాడు, తీర్పు తీరుస్తాడు. 10వ వచనం, వారి కన్నులు మూయించు అన్నాడు ప్రభువు. అంటే వారి కండ్లు ఆధ్యాత్మికంగా మూసుకుపోయాయి అని, వారు గ్రహించేటట్లు చెయ్యి అని దేవుని ఉద్దేశ్యం. ఎన్నాళ్ల వరకు ప్రభువా అని నేనడుగగా ఆయన అన్నాడు, నివాసులు లేక పట్టణములు, మనుష్యులు లేక ఇండ్లు పాడయ్యే వరకు, దేశం బొత్తిగా బీడయ్యే వరకు, యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగే జరుగుతుంది. దానిలో 10వ భాగం మాత్రం విడువబడినా అదీ నాశనమవుతుంది. సింధూర మస్తకి వృక్షాలు నరకబడిన తరువాత అది మిగిలి ఉండే మొద్దువలి ఉంటుంది. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది. శ్రోతలు చూచారా? యెషయా తన ప్రజలకు వెలుగు సందేశం ప్రకటించాలి. ఈ వెలుగు ప్రజల గుడ్డితనాన్ని బయలుపరుస్తుంది. చీకటిలో ఉన్నంతకాలం వారు గుడ్డివారమనే సంగతి వారికే తెలిసిరాదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము కొవ్వింది, వారి చెవులు వినడానికి మందమయ్యాయి, వారు తమ కన్నులు మూసుకున్నారు. గనుక మీరు వినుట మట్టుకు వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు, చూడడం మటుకు చూస్తారు గాని ఎంతమాత్రమూ తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుతున్నది. శ్రోతలు కొంచెం ఆలోచించండి. సూర్యోదయం కాగానే పొద్దున్నే తెలతెలవారుతూ ఉండగా ఎలుకలు పారిపోతాయి, కన్నాల్లో దూరుతాయి, పక్షులు బయటికి వస్తాయి, కిలకిలారావాలు చేస్తాయి. సూర్యుని వెలుగు రాగానే ఎలుకలు, పక్షులు వాటి సహజ స్వభావాన్ని బయటపెట్టుకుంటాయి. వెలుగును బట్టి అది ఎలుక కాలేదు, ఇది పక్షి కాలేదు. ఎలుక ఎలుకే, పక్షి పక్షే. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకానికి వెలుగు. ఆయన రాగానే ఎలుకలు పారిపోయాయి, పక్షులు గానం చేశాయి. ఎవరు ఎలాంటివారో ఆయన రాకడ బయలుపరిచింది. ఒకచోట చీకటి సొరంగంలో 2 మనుషులు చిక్కుబడిపోయారు. కొన్ని సంవత్సరాలు అక్కడే బతికారు. ఆ తరువాత వారిని ఎవరో బయటికి వెలుగులోకి తెచ్చారు. కాని వారికి ఏమీ కనిపించటం లేదు. చీకటిలో ఉండి ఉండి వారు గుడ్డివారైపోయారు. ఈ సంగతి వెలుగులోకి వచ్చే వరకు వారికి తెలియదు. దేవుడు ఎవరినీ గుడ్డివారినిగా చేయడు. దేవుడు ఎవరి హృదయాన్ని కఠినపరచడు. కాని ప్రతి ఒక్కరిలో ఏముందో అదంతా కక్కిస్తాడు. మురికి బట్టను ఉతికి బాగా పిండుతాడు. అందులోని మురికంతా బయటికి వచ్చేస్తుంది. భక్త పౌలు అంటున్నాడు, 2 కొరింథీ 2వ అధ్యాయం 14-16 వచనం వరకు, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుస్తూ ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. రక్షించబడేవారి పట్ల, నశించేవారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించేవారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడేవారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. నశించేవారికి, రక్షించబడేవారికి దేవుని సన్నిధి ఎలాంటి ఫలితాలనిస్తుందో మా శ్రోతలు గమనించాలి. సువార్త వెలుగులో ఎవరేమై ఉన్నారో బట్టబయలైపోతుంది. యేసుక్రీస్తును అంగీకరించడం, తిరస్కరించడం, ఈ వైఖరులలోనే మానవుని నిత్య భవిష్యత్తు తేలిపోతుంది. మన పని సువార్త ప్రకటించడం, అనేకులు సువార్త వినేలా చూడడం. తీర్మానం వినేవారిదే. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.